తిరుగుతున్నాడో ఏమో. అరే పొద్దుగాల దేశంలో పెద్ద పోలీస్ ఐపీఎస్ పరీక్షలు రాసి నౌకర్ని సంపాదించిన అక్షయ్ కుమార్ను కలవాలే పిల్ల ఎక్కడుంటాడు అని ఒక్కటే అడుగుడు అడిగిండు. మరి అడిగితే పోయింది అయ్యింది. పిల్లగా అంత మంచిగా అంత మంచి తాత. నేను నీకోసం ఎంకులాడతానా పొద్దుడు కాంచాలి. అవునా అన్న ముసలోడు ఏమో అనుకున్నా గానీ ఎటుబడి కలిసిండు కదా. మీ బాబు నాకు తెలుసు దయాకర్ సారు పోలీస్ స్టేషన్ లో ఓ ఇడాకుల పంచాయతీ అప్పుడు బాగా దగ్గర పరిచయం ఉండే. అయితే నీకు పిల్లని చూసిన నేను ఒక ఆడ మంచిగా సౌజ్ అయినవాట కదా. ఇప్పుడే పిల్లొద్దు చేసుకో మంచి సంబంధం. నా వయసు 23 ఇంకా చాలా టైం ఉన్నది. అయ్యి అంతేనా మంచి సంబంధం పిల్లగా కట్నం మంచిగా వస్తుంది. కట్నం అసలు వద్దు సంబంధం మంచిది కావచ్చు. పిల్ల అంటే గసడి అనుకునేవు అది నవిలి నీళ్ళు మింగి నీళ్ళు తాగే రకం అసలు పిల్ల కాదు. మంచి దండి పిల్ల కట్నం కూడా బాగా ఇస్తారు. మంచి సంబంధం చేసుకో. ఇప్పుడే వద్దు తాత పెళ్ళి ఇప్పుడే వద్దు. కొంచెం కొన్ని ఆశయాలున్నాయి నాకు అవి కొంచెం నెరవేర్చినాక చేసుకుందామని అనుకుంటున్నా. అంతేనా కట్నం అయితే వద్దు. కట్నం శానిస్తారు. లేదు కట్నం నేను మంచిగా చేసుకో. మంచిగా పిల్ల కూడా మంచి సంబంధం దండి సంబంధం అయినోళ్ళ కుటుంబం అన్నట్టు. మళ్ళీ వస్తుంది మళ్ళీ ఎర్రగా బుర్రగా మంచిగా ముద్దుకున్నావు చూడ చక్కదనం పొల్ల కూడా మంచిగా ఉంటుంది పిల్లగా. ఇక అయితంగానే ఓ పిల్ల మా ప్రశాంత్ చెప్పి అడుగుతాను చిన్న నేను నన్ను కూడా చేయరాదు. ఎస్ఐ నన్నా కానిస్టేబుల్ నువ్వు వాళ్ళకంటే పెద్దోని కదా తాత ఇప్పుడే. కాదు ఏం చదవకుంటేనే మంచిగా ఎస్ఐ పోలీసు అవుతారట కదా. నువ్వు చెప్పినావు నేను విన్నా అల్లా. నేను అట్లా చెప్పలేదు ఎవరి సలహాలు తీసుకోవద్దన్నా కానీ ఏం చదవకుండా అయిపోవచ్చని అనలేదు. ఎవరు చెప్పినా వినద్దు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళే చేసుకోవాలి అంటే నేను ఎవరు చెప్పినా వినా నా ఇష్టం ఉన్నట్టే నేను చేస్తా. అయితే నేను కూడా నీ లెక్కనే మంచిగా ఎస్ఐని పోలీసును కావచ్చు కదా అని అనుకున్నా నేను. అయితే గట్లనే చేస్తావు కావచ్చు. నువ్వు సిటీలకు వచ్చే పాస్ అయినావా మంచిగా చదివినావా? నేను చిన్నప్పుడు కొట్టిన సిటీలు ఇప్పుడు కొట్టు. ఏం తినేది రోజు నువ్వు చిన్నప్పటి అంటే అది తినడం వల్ల ఏం రాదు. నేను చాలా తక్కువ తింటా ఉంటాను అసలు. అంటే ఆలోచిస్తా ఇంత మెదడు వచ్చింది అనమాట నాకు. చదువు బాగానే చదివినావు మంచిగానే ఉన్నది. మంచి పిల్లని చేస్తా చేసుకో అంటే నువ్వు చేసుకుంటానా? పిల్లని ఇప్పుడే వద్దు తాత. ఇది చాలా చిన్న ఏజ్. ఇప్పుడు పిల్లని చేసుకుంటే ఇదంతా దీంట్లో పడి మళ్ళీ నా ఆశయాలన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడే కాదు మెల్లగా చేసుకుంటా. నీ కింద 20 మంది పని చేస్తారా? నా కింద ఒక 500 మంది పని చేస్తారు. అమ్మా అంత పెద్దదా నౌకరు నీకు? అరే చెప్పు పిల్లగా మంచి సంబంధం చూస్తా. నేను సంబంధాలు వద్దు తాత ఇప్పుడే వద్దు. నాకు చేసుకోవాలని లేదు. ఎవరో ఉన్నట్టున్నా ఎవరినైనా చూసుకున్నా. ఇప్పుడు ఎవరు లేరు. లవ్ ఏమంటారు కదా. లవ్ అంటారు కానీ పల్లెను మళ్ళా నేను ఇంకా పడలేదు దాంట్లో. రేపు పడచ్చేమో ఇవాళ రాత్రి కూడా పడచ్చేమో నాకు తెలియదు. ఇప్పటిదాకైతే పడలేదు. మంచి కట్నం వస్తుంది పిల్లగా. మంచి కట్నం ఏం చేసుకోమంటావు చెప్పు. నాకు పైసలు నేను ఏం చేసుకోను. ఓ పిల్ల ఈ మంచిగా నౌకరి బాగానే చేస్తావు. ఏవో ఇంకా 10 రోజులలో పోతావా నౌకరికి? పోను ఇంకా నాకు ఒక 2 నెలలు ఉంది. 2 నెలల టైం ఉంది. 2 నెలల తర్వాతే పోతాను నేను. దగ్గర ఎంత వస్తాయో 5-10 వేలు వస్తాయా ఖర్చుల మందం? నాకు ఒక 50-60 వేలు వస్తుండొచ్చు. కాకపోతే ఇప్పుడు నాకు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. అవి నేను ఏదన్నా అనాథాశ్రమం కానీ దేనికన్నా చైల్డ్ వెల్ఫేర్ ఫౌండేషన్ కానీ ఇద్దామని డిసైడ్ అయినా. 50-60 వేలును చిల్లర ఖర్చులు అవో 50-60 వేలు వస్తాయి. మంచిగా 1,00,000 చిల్లర సంపాదిస్తావా మంచిగా? నాకు డబ్బులు వద్దు తాత. పోలీస్ నౌకరు అంటే అందరూ ఏమనుకుంటారు అంటే పైసలు బాగా సంపాదించవచ్చు అని అనుకుంటారు కదా. అట్లా గిట్లా నువ్వు అనుకొని పోయినావు కావచ్చు అని అనుకుంటాను. లేదు నాకు పోలీస్ అంటే ఇష్టం. అంటే పోలీస్ ఏం చేస్తారు, పోలీస్ ఒక గంట అందరు పోలీసులు పండుకున్నారు అనుకోండి, సొసైటీ ఎట్లుంటుందో ఆలోచించండి. అయితే నువ్వు పెళ్లి చేసుకుంటామేమో మా పిల్లనే ఇద్దామని అనుకున్నా. మంచిగా ముద్దుకున్నావు. మరి మీ పిల్ల ఆగుతుందేమో చూడు ఒక 4 సంవత్సరాలు. మరి 4 సంవత్సరాల నీకు అద్దు పిల్లగా అది అబ్బో అది మంచిది కాదు. అది నవిలి నీళ్ళు తాగే రకం అది అద్దు. నువ్వు దాంతో గయ్యాడు గంప కాదు అది. నిన్ను చూస్తే ఇగో ఇదివరకు నిన్ను చూస్తే నీకే చేయాలనుకున్నా కానీ నీ మాట మంచితనం చూస్తే అబ్బో నువ్వు నోరు మెత్తడు మనిషివి. ఇక మరి నేను పోతా. మరి నౌకరు ఎక్కంగానే మళ్ళీ లేదు నీకు దావత్ ఇస్తే పోతా నేను నౌకరికి. లేదంటే నౌకరు పోను నేను. మంచిగా నౌకరు చేయి. మంచిగా సంపాదించు. నువ్వు బాగుండు. బాబునికి ఇట్లా అడిగినట్టు చెప్పు. పో మంచిది మంచి జాగ్రత్త.